అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. بل بدا لهم ما كانوا يخفون من قبل ولو ردوا لعادوا لما نهوا عنه وإنهم لكاذبون. ఆయత నంబర్ 28. అసలు విషయం అది కాదు, వారు అంతకుముందు దేన్నైతే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయ్యింది. 34. బహిర్గతం అవడం అనేది అనేక విధాలుగా జరగవచ్చు. 1. ప్రపంచంలోనూ పరలోకంలోనూ వారు తమలో అణిచిపెట్టుకుని ఉన్న సత్య తిరస్కారము, శత్రుత్వము బట్టబయలవుతుంది. అంటే వారు తిరస్కరిస్తూ ఉన్నదే వారి ముందుకు వస్తుంది. 2. దివ్య ఖురాను సత్యమని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేది అంతా నిజమని వారి మనస్సాక్షి చెబుతూ ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావానికి లోనే వారు దాన్ని అణచిపెట్టేవారు. అది కాస్త ఆ రోజు బహిర్గతం అవుతుంది. లేదా కపటులు విశ్వాసుల ముందు ఆడే కపట నాటకాలు అక్కడ అందరి ముందు బయల్పడతాయి. తఫ్సీర్ ఇబ్నే కసీర్. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ తమకు వారించబడిన పనులన్నీ మళ్ళీ చేస్తారు. ముమ్మాటికి వాళ్ళు అబద్ధాల కోరులు. 35. తిరిగి ప్రపంచంలోకి రావాలని వారు కోరుకుంటది విశ్వసించడానికి కాదు, కేవలం నరకాగ్ని యాత నుండి తప్పించుకోవడానికి వారు నాటకమాడుతున్నారు. వారి అభ్యర్థనను మన్నించి ఒకవేళ వారిని మరోసారి ప్రపంచంలోకి పంపినా వారి కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఆయత నంబర్ 29. وقالوا إن هي إلا حياتنا الدنيا وما نحن بمبعوثين. ఆయత నంబర్ 29. ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం, మళ్ళీ మనం బ్రతికించబడటం అనేది కల్లా అని వారు చెబుతున్నారు. 36. వారు మరణాంతర జీవితాన్ని పబ్లిక్గా ధిక్కరిస్తున్నారు. ప్రతి అవిశ్వాసి సాధారణంగా మరణాంతర జీవితాన్ని త్రోసిపుచ్చుతాడు. అతనిలోని కరుడుగట్టిన తిరస్కార వైఖరికి ఈ వాస్తవ ధిక్కారణే ప్రధాన కారణం. పరలోక భీతి గనక మనిషి మనసులో వేళ్ళూనుకుంటే సత్యాన్ని ఆస్వాదించేందుకు అతడు తహతహలాడుతాడు. ఆయత నంబర్ 30. ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى وربنا قال فذوقوا العذاب بما كنتم تكفرون. ఆయత నంబర్ 30. వారు తమ ప్రభు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే బాగుండేది, ఇది నిజం కాదా అని అల్లా అడుగుతాడు. దానికి వారు ఎందుకు నిజం కాదు, మా ప్రభు సాక్షిగా ఇది నిజమే అని అంటారు. మరైతే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి అని అల్లా సెలవిస్తాడు. 37. పరలోక దృశ్యాన్ని తమ కళ్ళతో చూసుకున్న నాడు వారి కళ్ళు నిజంగా తెరుచుకుంటాయి. పరలోక జీవితం సత్యబద్ధమైనది అని అంగీకరిస్తారు. కానీ అక్కడ ఒప్పుకుని ఏం లాభం? ఇప్పుడు మీరు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను అనుభవించండి అని సర్వోన్నత ప్రభు తేల్చి చెప్పేస్తాడు. ఆయత నంబర్ 31. قد خسر الذين كذبوا بلقاء الله حتى إذا جاءتهم الساعة بغتة قالوا يا حسرتنا على ما فرطنا فيها وهم يحملون أوزارهم على ظهورهم ألا ساء ما يزرون. ఆయత నంబర్ 31. అల్లాను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించిన వారు నిశ్చయముగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్ధారిత సమయం అకస్మాత్తుగా వచ్చి పడినప్పుడు అయ్యో, ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాము అని బాధపడతారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వారు
తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి, వారు మోసే బరువు చాలా చెడ్డది. 38 విశ్వప్రభు అయిన అల్లాహ్ ముందర ఆధారపరచబడే విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేసిన వారు ఎంతటి భారీ నష్టాన్ని చవిచూస్తారో, వారు ఎదుర్కొనే ఓటమి ఎంత ఘోరంగా ఉంటుందో, తమ తప్పిదముపై వాళ్ళెలా సిగ్గుతో కుచించుకుపోతారో, వారి వీపులపై ఉండే వారి పాపాల భారం వారిని ఎంత కురంగదీస్తుందో ఈ ఆయతు మన కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించింది. పరలోక ఉనికిని విశ్వసించి దానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవడంలో తాము చేసిన తప్పు ఎంతటి పరాభవానికి దారి తీసిందో కూడా వారికి తెలిసి వస్తుంది. ఫతహుల్ ఖదీర్.